బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అవాంగ్మానసగోచర కాలాయ తస్మై నమః. అయోధ్య దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అవాంగ్మానసగోచర కాలాయ తస్మై నమః. అయోధ్యలో శ్రీరాముడి కుమారులలో ఒకరైన కుశ మహారాజు నాగేశ్వరనాథుని ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయంలో పరమేశ్వరుడు లింగాకార స్వరూపంలో దర్శనమిస్తారు. అలాగే సరయూ నది సమీపంలో శ్రీరామ్ పౌడి అనే మందిరం కూడా దర్శనమిస్తుంది. ఆ శ్రీరామ్ పౌడి దర్శించుకున్న భక్తులు నాగేశ్వరనాథుని దర్శించుకుని తరిస్తారు. శ్రీరామ్ పౌడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ శ్రీరామ్ పౌడి సరయూ నదికి దగ్గరలోనే ఉంది. ప్రతి ఏడాది నవంబర్లో రామాయణ మేళా జరుగుతుంది. ఆ మేళాలో దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందిన రామ్లీల బృందాలు ఇక్కడ పాల్గొంటాయి. రామ 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 రామ. నాగేశ్వరనాథుని ఆలయం ఇది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం లాగే ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రాముల వారి పుత్రుడైన కుశ మహారాజు నిర్మించాడు. ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు ఎన్నో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి మాసంలో త్రయోదశి నాడు పంచామృతాభిషేకాలు వైభవంగా నిర్వహిస్తారు. రాముడి వంటి దేవుడుంటే హనుమంతుడి వంటి బంటు ఉంటారని ఇది లోకోక్తి. దానికి నిదర్శనంగానే అంజనీపుత్రుడు తన హృదయంలోనే సీతారామచంద్రులను చూపించారు. అంతటి రామభక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ ఘడి పేరిట నెలకొని భక్తులకు దర్శనమిస్తుంది. హనుమాన్ ఘడి అయోధ్యలో ప్రసిద్ధమైన ఈ ధార్మిక పుణ్యస్థలాన్ని మహారాజు విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ నివసించిన బాబా అభయ రామ్దాస్ త్యాగి అనే సిద్ధుడికి ఆంజనేయ స్వామి సాక్షాత్కరించాడని స్థల పురాణం చెబుతుంది. శ్రీరామచంద్రుడు ఒకానొక సమయంలో హనుమంతుణ్ణి అయోధ్యకు రాజుగా నియమించాడని కూడా చెప్తారు. ఇక్కడ కార్తీక మాసంలో దీపావళికి ముందు రోజున హనుమాన్ జయంతి జరుగుతుంది. ఆ రోజు హనుమంతుడికి బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరిస్తారు. ఇక్కడ 5,000కు పైగా సాధువులు నివసిస్తుంటారు. ఇక్కడ కుస్తీ పోటీలకు అఖాడాలున్నాయి. సాధువులు కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాల్లో ఆరితేరుంటారు.
దేశ విదేశాల్లో జరిగే కుస్తీ పోటీల్లో కూడా సాధువులు పాల్గొంటారు. మంగళవారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి విశేష మహత్తు ఉందని భక్తులు అమితంగా విశ్వసిస్తారు. శ్రీ పవనాత్మజ రావా శ్రీ ఆంజనేయ, శ్రీ పవనాత్మజ రావా శ్రీ ఆంజనేయ, జయ 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 పంచాస్య కపివర మహనీయ, ఆంజనేయ ఆంజనేయ. త్రేతాయుగంలో దశరథుడు కొలువుదీరిన దర్బార్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. ఇదే దశరథ మహల్. దశరథ మహారాజు ఈ దర్బారులోనే కొలువుదీరి ప్రజల కష్ట సుఖాలు విచారించేవారంటారు. ఇక్కడి మందిరంలో సీతారాముల వారు కొలువయ్యుంటారు. అనునిత్యం ఈ మందిరంలో రామనామ స్మరణలు మారుమ్రోగుతుంటాయి. నిత్య పూజాది కార్యాలు వేడుకగా నిర్వహిస్తారు. అనునిత్యం ఎందరో భక్తులు ఈ మూలమూర్తులను దర్శించుకుని భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక కళ్యాణకారకుడైన జగదభిరాముడికి సీతమ్మ వారికి జరిగిన వివాహానంతరం వారిరువురు అయోధ్యకు చేరుకున్నారు. ఆ సందర్భంలో కైకేయి, దశరథుడు తమ నవవధువైన సీతమ్మకు ఇచ్చిన కానుకల్లో ఒకటి కనకమహల్. ఆ మందిరాన్ని కూడా భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక భావనతో పులకించిపోతారు. కనకమహల్ ఇది సీతాదేవి శ్రీరాముణ్ణి వివాహమాడి అయోధ్యకు వచ్చినప్పుడు విడిది చేసిన మందిరంగా చెప్తారు. త్రేతాయుగంలో ఈ భవనాన్ని పూర్తిగా బంగారంతో నిర్మించారట. ఈ భవనాన్ని కైకేయి కొత్త వధువైన సీతమ్మ వారికి కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మందిరంలో కూడా సీతారాముల విగ్రహాలు కొలువయ్యున్నాయి. ఈ సీతారాముల వారిని దర్శించుకోవడానికి భక్తులే కాక ప్రతిరోజు సిద్ధ సాధు సంతులు కూడా వస్తుంటారు. ఇక్కడి ఆలయంలో శ్రీరాముడు, జానకమ్మ వార్ల జన్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ కనక భవనం మెట్ల ముందు శ్రీరాముడు కోసం ఎదురు చూస్తున్న శబరి విగ్రహం కూడా చూడవచ్చు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. దుర్వాస మహామునిని అడ్డగించిన లక్ష్మణుడు నల్లగా మారినట్టు శిల్పం గోచరిస్తుంది. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం కనుక ఇక్కడ నాగపంచమిని ప్రత్యేకంగా జరుపుతారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శేషకల్ప సుఖ నిద్రిత రామా, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. శేషకల్ప సుఖ నిద్రిత రామా, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. మహాసాధ్వి సీతమ్మ వారు మిథిలా నగరంలో ఉన్నప్పుడు శ్రీరాముణ్ణి బృందావనంలో దర్శించినట్టు పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. ఆ దివ్య పురుషుణ్ణి కనులారా వీక్షించిన క్షణం ఆయనే తన భర్తగా రావాలని చిన్నదేవ్ కాళీ అమ్మవారిని ప్రార్థించినట్టు కథ ప్రచారంలో ఉంది. ఆ కథకు ఆధారంగా అక్కడ శ్రీ చిన్నదేవ్ అమ్మవారి ఆలయం దర్శనమిస్తోంది.
పూజ కోసం పువ్వులు సేకరించడానికి శ్రీరాముడు మిథిలా నగరంలోని తోటకు వెళ్ళినప్పుడు ఆయన్ని చూసిన సీతాదేవి చిన్నదేవు కాళీయమ్మను నా వివాహం ఆయనతోనే జరగాలి, అలా జరిగితే నిన్ను నాతో పాటు అయోధ్యకు తీసుకువెళ్తానని ప్రార్థించిందట. అలా తన కోరిక తీరిన సీతాదేవి అయోధ్యకు వచ్చినప్పుడు ఆమె పుట్టింటి నుండి మెట్టింటికి ముగ్గురమ్మల మూలపుటమ్మను వెంట తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారంటారు. ఆ అమ్మవారే చిన్నదేవ్ కాళీ అమ్మవారు. ఈ ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లు ఒకే చోట కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఆ అమ్మవారికి వైశాఖ మాసంలో విశేష పూజలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని. అయోధ్యలోనే వాల్మీకి మహర్షికి ఒక ఆలయాన్ని నిర్మించారు. మన దేశానికి సంస్కృతంలో ఆదికావ్యాన్ని అందించిన ఋషి పుంగవుణ్ణి కూడా నిత్యం భక్తులు దర్శించుకుంటారు. ఆ ఋషీశ్వరుని సన్నిధిలోనే లవకుశలు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని కూడా శ్రీ నృత్య గోపాల్జీ మహారాజే నిర్మించారు. ఈ వాల్మీకి మందిరంలో పాలరాతి కుడ్యాలపై వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడి మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు కూడా ఉంటారు. బ్రాహ్మణులకు, సాధువులకు ఇక్కడ ఉచిత భోజన, వైద్య, వసతి సౌకర్యాలు కల్పించారు. జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం. కౌసల్యాదేవి గారాల పట్టి శ్రీరామచంద్ర ప్రభువుకు జన్మనిచ్చిన మందిరం కౌసల్యా మందిరంగా ప్రసిద్ధి చెందింది. ఆ మందిరంలో కౌసల్యాదేవితో పాటు దశరథుడు కూడా కొలువై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరామ జన్మభూమి నేటికి దాదాపు 87,000 సంవత్సరాల క్రితం ఈ పావన పునీత పుణ్య ప్రదేశంలో కౌసల్యాదేవి గర్భాన శ్రీరామచంద్ర ప్రభువు జన్మించారు. దాదాపు 2060 ఏళ్ల క్రితం తీర్థాలకు రాజైన ప్రయాగరాజు ఆదేశం మేరకు విక్రమాదిత్య మహారాజు రామమందిరాన్ని ఈ అయోధ్యలో నిర్మించాడట. శ్రీరామచంద్రుడు రాజ్యమేలిన కాలంలో ఆ రాజ్యం 84 క్రోసుల దూరం విస్తరించి ఉండేదట. కాలక్రమేణా అది తగ్గుతూ వచ్చింది. అది 14 క్రోసులు మాత్రమే ఉందట. ఇక్కడ ప్రతి ఏడాది 3 సంతలు జరుగుతాయి. శ్రావణ మాసంలో శ్రావణ మేళ, కార్తీక మాసంలో 14 క్రోసుల, 5 క్రోసుల పరిక్రమ జరుగుతాయి. చైత్ర మాసంలో శ్రీరామనవమి వేడుకలు దివ్యంగా నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమి అయోధ్య దర్శనం ప్రత్యేక కార్యక్రమాన్ని దర్శించుకున్నాం కదా. ఆ శ్రీరాముల వారి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.